ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఎందుకంటే ఆయన ఏదున్నా కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ని చూసుకొని ఆయన ఎంతో కష్టపడుతుంటాడు. అండ్ మోర్ ఓవర్ ఏపీలో ఏదో ఒకటి చెయ్యాలి స్టూడెంట్స్ కోసం అని కానీ, అంటే ఎవరైతే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంప్రూవ్మెంట్స్ కావాలని చాలా కష్టపడుతుంటాడు. అండ్ ఎట్లా అంటే ఆయన ఓన్గా పెట్టుకొని మొత్తం ఎట్లా అంటే బ్లడ్ పెడతాడు పీపుల్ కోసం. ఆయన కష్టము ఎలా అంటే ఎవరు చేయరు మ్యాక్సిమం, అసలు ఆయనకు అవసరం కూడా లేదు. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అవసరం లేదు, కానీ ఆయన అంత ఎఫర్ట్ పెట్టి వచ్చి చేస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం నా సపోర్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికే ఉంటుంది. నాకు ఎక్కువ ఇప్పుడు కోరుకుంటుంది కూడా పవన్ కళ్యాణ్ రావాలనే కోరుకుంటున్నాను. మరి గెలుస్తారు అనుకుంటున్నావు పిఠాపురం నుంచి? కంపల్సరీ ఈసారి అన్న ఎమ్మెల్యే అంతే ఫిక్స్ అది. మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం చాలా కష్టం అంటున్నారు కదా, నెక్స్ట్ ఇయర్ ఏమన్నా? లేదు, ఎవ్వరు ఎంత కష్టం అన్నా కానీ ఆయన వస్తాడు అంతే. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఆయన కంపల్సరీ వస్తాడు, సీఎం అవుతాడు అంతే. కంపల్సరీ అవుతాడు, ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ 5 yearsలో అయినా కంపల్సరీ అవుతాడు. గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ అయితే టీడీపీ ఉంది కదా, టీడీపీ ఫామ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు మనకి హైదరాబాద్లో, చాలా ఇక్కడ డెవలప్ చేసి ఆయన అక్కడికి వెళ్ళారు. సో ఆయన అక్కడ వస్తే ఇంకా డెవలప్ అవుతుందని చెప్పి చిన్న హోప్ అంతే. ఓకే, సెంట్రల్లో బ్రదర్ ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ అయితే అయిపోయింది, ఆల్రెడీ యూజ్ చేశారు కదా, సో సెంట్రల్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? మోడీ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అతని దగ్గర పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అంటే చాలామంది ఏంటంటే మాకు ఇలా చేశారు అంటే ఈ ఫైనాన్షియల్ది ఎకనామీ ఇవన్నీ కొద్దిగా చేంజ్ చేశారు, కానీ మోర్ ఓవర్ ఆయన ఎంతవరకు చేశాడో అంత బాగుంది. ఎంతవరకు ఇప్పటివరకు చాలా ఆయన డెసిషన్స్ తీసుకొని చాలా తీసుకుంటాడు, ఆయనలాగా ఎవరు చేయలేరని.